హలో హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఫిజిక్స్ నుండి ఏ కాన్సెప్ట్ చూడాలి అండ్ ఏ కాన్సెప్ట్స్ చూస్తే మనకి ఆ 15+ మార్క్స్ అని స్కోర్ చేయగలుగుతాం. అండ్ నేను పర్సనల్ గా నేను రాసుకున్న కొన్ని ఇంపార్టెంట్ గెన్షా బిట్స్ కానీ వీటి గురించి అసలు ఇవి ఎలా తీసుకోవాలి అండ్ వీటిని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి ఒక డీటెయిల్ వీడియో చేస్తానని చెప్పాను కదా. సో హియర్ ఇస్ దట్ వీడియో. అండ్ ఈ వీడియోని చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ డెఫినెట్లీ ఆ మంచి మంచి పాయింట్స్ అనేవి నోట్ చేసుకుని అయితే ట్రై చేయండి. ఓకేనా, సో లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఓకేనా. సో బిఫోర్ దట్ మీకు ఒకసారి ఆ సిలబస్ బ్రేక్ డౌన్ అనేది చెప్పాలని చెప్పి ఒక క్లియర్ గా అసలు ఎలాంటి చాప్టర్స్ చదవాలని చెప్పి క్లియర్ ఐడియా ఇస్తాను చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చేసింది ఏంటి అంటే నేను లాస్ట్ నాకు ఉన్న 45 days లో చెప్పాను కదా, మ్యాథ్స్ కి 20 days ఇచ్చాను అండ్ రిమైనింగ్ డేస్ అంతా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అంత ఆడ్ అండ్ ఈవెన్ గా వెళ్ళింది అనమాట. సో అంత ప్రాపర్ గా టైం అయితే ఇవ్వలేదు. బట్ ఒకవేళ మీకు ఇప్పుడు టైం అనేది ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటే ఫిజిక్స్ తో పాటు ఏదో ఒక కోర్ సబ్జెక్ట్, మీ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీలో మీరు ఈసీ అయితే ఈసీ నుండి ఒక 2 సబ్జెక్టులు కోర్ సబ్జెక్టులు చూడండి. లేదంటే త్రిబుల్ అయితే త్రిబుల్ అండ్ మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, సి అయితే సిఎస్సి. సో ఇలా మీరు ఒక 2 సబ్జెక్టులు ప్యారల్ గా మ్యాథ్స్ తో పాటు సారీ ఫిజిక్స్ తో పాటు చేయగలిగారు అనుకోండి. అలాగే ఒకవేళ మీరు మ్యాథ్స్ చేస్తుంటే మ్యాథ్స్ సంబంధించిన కూడా పెట్టాను, కెమిస్ట్రీ సంబంధించి కూడా పెట్టాను, చూడడానికి కింద ఉంటాయి, డిస్క్రిప్షన్ ఉంటాయి. సో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ తో పాటు ఒక 2 కోర్ సబ్జెక్ట్స్ అలా చేస్తున్నారు అనుకోండి, మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ప్రిపరేషన్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ చాప్టర్ చూడాలన్నా అని అడిగితే మాత్రం మీరు చూడాల్సింది ఏంటి అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ వర్క్ పవర్ ఎనర్జీ. ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎందుకంటే ఇక్కడ 5 మార్క్స్ మీకు వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే స్టార్టింగ్ కష్టమైన సబ్జెక్ట్స్, కష్టమైన చాప్టర్స్ తో వెళ్ళిపోతారు అనమాట. సో దానివల్ల ఏంటి అంటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో అలాంటి తప్పు మీరు చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనెటిక్స్ అండ్ ఫ్రిక్షన్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ దాంతో లాస్ట్ లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ నుండి మీకు ఆ 10 మార్క్స్ వస్తున్నాయి కదా. ఆ 10 మార్క్స్ లో ఎంత ఏదైనా సరే ఒక 5 మార్క్స్ అనేవి ఒక్క థియరీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ ఆ 5 మార్క్స్ అనేవి లైక్ ఆ రెండు చాప్టర్స్ కలిపి చెప్తున్నా. మిగతా 5 మార్క్స్ అనేవి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎలా చేయాలంటే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేవి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చిన వాల్యూస్ అనేవి వాడిచ్చినవి కాకుండా మీరు మార్చ్ చేయండి. ఓకేనా, సో అలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x² + 5x² ఇది ఈక్వల్ సంథింగ్ అదొకటి ఇచ్చి ఒక వెక్టర్ ఫార్ములా ఇచ్చి అది అందులో సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములా అనేది తీసుకొని రమ్మని అనుకోండి. సో మీరు వాల్యూస్ అనేది చేంజ్ చేయండి. ఓకేనా, అక్కడ 2x² + 5x² కాకుండా వాల్యూస్ అనేవి 7x² + 5x² అలా మార్చండి. దానివల్ల ఏంటి అంటే మీకు ఆ ఫార్ములా మీద ఒక గ్రిప్ అయితే వస్తుంది అండ్ దానివల్ల మీకు ఇంకా ఏ నెంబర్ ఆఫ్ పాపులేషన్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. అండ్ సిలబస్ అనేది మీకు క్లియర్ గా చెప్పాను కదా. సో దీని తర్వాత మీరు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మీకు ఇంకా ఈజీ అవుతుందని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే మీ దగ్గర మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అంటే షార్ట్ హ్యాండ్ నోట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది షార్ట్ హ్యాండ్ నోట్స్ మీరు ఇంకా రెడీ చేసుకోలేదు, ఒకవేళ మీకు కావాలనుకుంటే సో మన ఛానల్లో ఎవరైతే ఈ ఒక కోర్స్ తీసుకుంటారో బిఎస్జి విపి అకాడమీ నుండి ఏదైతే మన మాక్ టెస్ట్ కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మేము లైక్ ఈ ఒక్క ప్రాసెస్ అనేది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి వచ్చే థింగ్స్ ఏవైతే చెప్తాను చూడండి. షార్ట్ హ్యాండ్ నోట్స్ వస్తుంది, అది ఎంపీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని వస్తాయి. అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను లాస్ట్ టైం ఎవరైతే నా దగ్గర గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకందరికీ ప్రొవైడ్ చేశాను. 2018, 2019, 2020, 2021, 22, 23. సో మొత్తం ఈ 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు ఇస్తాను అనమాట. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను ఓన్ గా రాసుకున్నవే. సో పర్టికులర్ గా నాకు వీటి నుండే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనమాట. ఓకేనా, సో ఫార్ములాస్ అనేవి నేను కింద ఇవ్వండి పక్కన నేను ఈ ఫార్ములాస్ అనేవి వేసి మరీ రాసుంటాను కాబట్టి మీకు ఇంకా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు చాలా క్లియర్ గా అన్ని అర్థమయ్యేలా రాశాను. సో పొటెన్షియల్ ఎనర్జీ కానీ కైనెటిక్ ఎనర్జీ కానీ సో వీటి గురించి అసలు ఆ ఫార్ములాస్ అనేవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అండ్ ఈ యొక్క ఫ్రిక్షన్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి సో వీటిని ప్రాపర్ గా మీరు రిప్లై చేసుకోగలగాలి. ఓకేనా. సో నాట్ ఓన్లీ మీరు తీసుకుంటే కాదుగా, సో ఓన్లీ తీసుకుంటే కాదు మీ ఇచ్చే ప్రాపర్ రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం కూడా తెలియాలి. ఓకేనా. సో అది అండ్ సో చెప్తున్నాను కదా, మీ దగ్గర ఉండాల్సింది షార్ట్ హ్యాండ్ నోట్స్. ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే నా యొక్క పర్టికులర్ ఏదైతే కూపన్ కోడ్ ఉందో ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే ఆ 200 రూపీస్ కోర్స్ కాస్త మాక్ టెస్ట్ కోర్స్ కాస్త మీకు 180 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో దాని మీన్ 20 రూపీస్ తగ్గుతుంది కాబట్టి. ఓకేనా. సో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవ్వాలని చెప్పి అన్నతో మాట్లాడి మీకు కూపన్ కోడ్ అనేది అప్లై చేశాను. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ 180 రూపీస్ వస్తుంది కాబట్టి సో ప్లీజ్
మీరు తప్పకుండా తీసుకుంటారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ లేదు తీసుకోలేకపోతున్నాం అనుకుంటే, లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ మనీ ఉందనుకుంటే యూ క్యాన్ గో త్రూ వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కూడా యూటిలైజ్ చేసుకోండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు కూడా. ఓకేనా? సో మీరు ప్రాపర్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అది మీరు మీరు మార్నింగ్ పెట్టుకుంటారా, ఈవినింగ్ పెట్టుకుంటారా, నైట్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే ఎక్కువగా ఏం చేశానంటే మార్నింగ్ అనేది నాకు, ఎందుకంటే నాకు ఒక 45 డేస్ టైం ఉంది. ఆ 45 డేస్ లో ఎవ్రీ డే 4 అవర్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. ఆ 4 అవర్స్ ఎలా ప్లాన్ చేసుకున్నానంటే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. ఓకేనా? సో మార్నింగ్ ఏం చేసేవాడిని అంటే ఏవైతే కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చదువుకునేవాడిని. చదువుకున్నవి ఈవినింగ్ నైట్ టైం ఏదైతే ఉందో ఆ 2 అవర్స్ ని ఫస్ట్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఏవైతే మార్నింగ్ చదువుకున్నానో ఆ మార్నింగ్ చదువుకున్నది ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ రివైజ్ చేసేవాడిని. ఎందుకంటే రివైజ్ చేసేవాడిని అంటే లైక్ టాపిక్స్ అని మళ్ళీ మనం మర్చిపోతాం. సో అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ఒకే ఒకటి ఏంటంటే రివిజన్ అనమాట. సో ప్రాపర్ రివిజన్ అనేది మీ చేతిలో ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఈజీగా స్కోర్ చేస్తారనమాట. లైక్ మీకు ఒక రివిజన్ అనేది లైక్ రీకాల్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు ఒకవేళ కష్టంగా ఉన్న టాపిక్స్ ఏవైతే ఆ టాపిక్స్ లీవ్ చేసి రిమైనింగ్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాలా ఈజీ టాపిక్. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనెటిక్స్ అండ్ ఫ్రిక్షన్, వర్క్ ఓవర్ ఎనర్జీ, వాటర్ ఫిజిక్స్, ఈ 5 ముందు అవగొట్టండి. దాని తర్వాత ఇక్కడ ఈ రెండింటికి రండి. ఇందులో థియరీ క్వశ్చన్స్ ఏవైతే థియరీ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. దాని తర్వాతే మీరు వేరే వాడికి వెళ్ళండి. ఓకేనా? సో ఈ వర్క్ ఓవర్ ఎనర్జీ ఏదైతే వర్క్ ఓవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్స్ అనమాట ఇవి. సో ఓకేనా? సో నేను దానికి సంబంధించిన అన్ని కూడా ఇందులో రాశాను. 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే ఈ మన లైక్ గైడెన్స్ తీసుకుంటారో, లైక్ ఆ మాక్ టెస్ట్ తీసుకుంటారో వాళ్ళ మీద ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో డోంట్ వరీ గైస్. ఈ థింగ్స్ అనేవి కూడా మీకు మీ అందరి దగ్గరికి వస్తాయి. ఓకేనా? సో మన ఎవరైతే ఇప్పటి వరకు ఒకసారి మీకు చూపిస్తాను అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అని చెప్పి. సో ఒకసారి మీకు కనిపిస్తుంది కదా. సో ఎవరైతే కోర్స్ తీసుకుంటారో అన్నే జాయిన్ చేస్తారు. మీకు ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఎవరైతే కోర్స్ తీసుకుంటారో అన్నే జాయిన్ చేస్తాడు. సో కాబట్టి డోంట్ వరీ గైస్, మీకు ఇలా ప్రతిదీ కూడా పీడిఎఫ్స్ పరంగా కానీ ఆర్ఎల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పరంగా కానీ మాక్ టెస్ట్ల పరంగా కానీ అండ్ అలాగే గెన్షో బిట్స్ పరంగా కానీ అన్ని కూడా వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మీకు షార్ట్ కట్స్ కూడా షేర్ చేశానా, ఇలా ప్రతిదీ కూడా షేర్ చేస్తారన్నమాట గైడెన్స్ గ్రూప్ లో. సో ప్లీజ్ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఒక 200 రూపీస్ ఉండగలిగితే, లైక్ 180 రూపీస్ ఉండగలిగితే ప్లీజ్ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ డెఫినెట్లీ మీకు ఆ మంచి ర్యాంక్ ఏదైతే ఉందో ఆ మంచి ర్యాంక్ అరౌండ్ ఒక 500 బిలో ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు ఈజీగా అంటే ఈజీగా టాప్ 20లో మీకు మంచి కాలేజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి కాలేజ్ వచ్చిందంటే డెఫినెట్లీ మీకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది. అది మాత్రం చాలా చక్కగా చెప్పగలను. ఓకేనా? సో ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. అండ్ నాట్ ఓన్లీ షార్ట్ నోట్స్ ఇస్తావా, ప్రీవియస్ క్వశ్చన్ ఇస్తావా, ఓన్లీ ఇవన్నీ ఇస్తావా అంటే గణేష్ బిట్స్ కూడా ఇస్తారు మీకు. ఓకేనా? సో గణేష్ బిట్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఈజీగా యూటిలైజ్ చేసుకునే పరంగా మీకు అసలు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి కూడా మీకు వీడియోస్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పటి వరకు నేను ఆల్రెడీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి చేశాను కాబట్టి ఒకసారి కింద పెడతాను చూడండి. అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఎందుకు మాక్ టెస్ట్ అనేవి అంత గట్టిగా తీసుకోమంటున్నాను అంటే, సో మాక్ టెస్ట్ పరంగా మీరు తీసుకుంటే మీరు ఎక్కడ లాగ్ లో ఉన్నారు, ఎక్కడ వీక్ గా ఉన్నారు అండ్ అలాగే టైం ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఒక రియల్ టైం అనమాట. ఓకేనా? నేను చూపిస్తాను అసలు ఒకసారి నార్మల్ గా ఫిజిక్స్ కదా. సో ఫిజిక్స్ సంబంధించిన ఒకసారి నేను చూపిస్తాను ఎందుకంటే నాకు ఆల్రెడీ అన్ని ఇచ్చాడు కాబట్టి. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనెటిక్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్, ఇదే ఎనర్మోడైనమిక్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి మీరు రియల్ టైమ్ లో ఎలా అయితే మీరు చేస్తారో సేమ్ అలానే ఉంటుంది అనమాట ఈ మాక్ టెస్ట్ కూడా. సో ఇక్కడ చూస్తారా. సో అట్లీస్ట్ మీరు ఒక ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 30 క్వశ్చన్స్ అనేవి మీరు మన కోర్స్ తీసుకున్న తర్వాత లైక్ షార్ట్ అండ్ నోట్స్ చూసుకున్న తర్వాత, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకున్న తర్వాత కానీ ఆర్ఎస్ లేదనుకుంటే గెన్షో బిట్స్ అని చూసుకున్న తర్వాత మీరు మాక్ టెస్ట్ వచ్చి పర్ఫామ్ చేయగలిగితే ఈజీ అంటే ఈజీగా మీరు 30 మార్క్స్ లో 25 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? సో అందుకే చెప్తున్నా మన మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా టైం పెట్టి చేశారనమాట అన్న, సో బిఎస్డి అన్న. సో కాబట్టి ప్లీజ్ టేక్ టైం ఒకసారి ఆలోచించండి. వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర ఎక్కడైనా తీసుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ మేమైతే ఆపోజిట్ కాదు, బట్ డెఫినెట్లీ సమ్వాట్ తక్కువ అయితే వస్తుంది అండ్ దాంతో పాటు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు తీసుకోవాలనుకుంటే నా కూపన్ కోడ్ ఏదైతే ఉందో కూపన్ కోడ్ యూజ్ చేసుకొని పర్టికులర్ లైక్ మనీ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు మెసేజ్ చేయొచ్చు కింద కామెంట్ సెక్షన్ లో. సో ప్లీజ్ నేను దానికి డెఫినెట్లీ మీకు ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. ఓకేనా? సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.